వెల్కమ్ టు శ్రీ గురుచరణ్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం అండి, నా పేరు శాలిని. నేను గురూజీని నిన్ననే ఫస్ట్ టైం కలిశాను. సో యాక్చువల్లీ నేను ఇవన్నీ ట్రస్ట్ చేయను, బట్ ఆఫ్టర్ మీటింగ్ గురూజీ నాకు దీనిపైన ట్రస్ట్ వచ్చింది అండ్ తనతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఆయనకి నా పేరు కూడా తెలీదు, బట్ నా గురించి మొత్తం అన్నీ కరెక్ట్గా చెప్పారు అండ్ ఇంకా నాకే షాక్ ఉంది. అండ్ నేను అసలు ఇలాంటి గాడ్ ఇవన్నీ నేనేం ట్రస్ట్ చేయను, బట్ గురూజీని కలిసాక ట్రస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆయన మొత్తం కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మొహం పైనే చెప్పారు. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా గురూజీని ఇలానే కలుస్తూ ఇంకా లైఫ్ లాంగ్ రిలేషన్ ఉండాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది సెకండ్ టైం నేను గురూజీని కలవడానికి రావడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వచ్చేసి బిహెచ్ఎల్ నుంచి వస్తున్నాను. మీకు ఎవరు చెప్పారు గురుగారి గురించి? మా మామయ్య వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారా? వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యాక మమ్మల్ని తీసుకొచ్చారు. యాక్చువల్లీ నేను ఇవన్నీ ట్రస్ట్ చేయను, బట్ వాళ్ళు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా తీసుకొచ్చి డైరెక్ట్గా కల్పించారు. ఇది మీరు ఎన్నోసారి గురుగారిని కలవడం? నిన్న ఫస్ట్ టైం, ఈరోజు సెకండ్ టైం. సో నిన్న మీకు గురుగారు చెప్పడం ఏమన్నా జరిగిందా? చెప్పడం జరిగింది. మీరు సాటిస్ఫైడ్ అయ్యారా? చాలా సాటిస్ఫై అయ్యాను, కాబట్టి నెక్స్ట్ టైం వచ్చాను కలవడానికి. సో మీరు మళ్ళీ ఎవరికైనా చెప్తారా? రిఫర్ చేస్తాను. మీరు మరి ఇప్పుడు భగవంతుడి మీద భక్తి అనేది, నమ్మకం అనేది వచ్చిందా? వచ్చింది. అంటే ఎందుకంటే మీరు లేదన్నారు కాబట్టి. నాకు లేదు. ఇప్పుడు 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 అనిపిస్తుందా మీకు? గాడ్ ఉన్నారని ప్రూవ్ అయింది. ఓకే, మీరు కూడా అలాగే మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మీ లైఫ్ గురించి అప్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అంటే శ్రీ గురుచరణ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు నాగలక్ష్మి. నేను మోతీనగర్ నుంచి వస్తున్నాను. గురువుగారు నాకు కదా 1.5 year నుంచి తెలుసు. మా తమ్ముడు పోలీసు శివలింగ ప్రసాద్ గురువుగారి ఫ్రెండు. అలా ద్వారా తెలుసుకొని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మా బాబు స్టడీ విషయంలో అన్నీ కూడా గురువుగారు చెప్పిన వేయకపోతే మాకు చాలా మంచి దారి దొరికింది, మనశ్శాంతి అనేది దొరికింది గురువుగారి వల్ల. ఏ చిన్న కష్టం వచ్చినా నాన్నగారికి చెప్పుకున్నట్లయితే వితిన్ సెకండ్స్లో ఆయన సాల్వ్ చేస్తున్నాడు మా ప్రాబ్లమ్స్. ఇప్పుడు కూడా గురువుగారు రాత్రి 11 గంటలప్పుడు మెసేజ్ పెట్టారు, బాగాలేదమ్మా ఒకసారి వచ్చి నాన్న ఆశీర్వాదం తీసుకోమని. మా బాబు పాస్ అయితే కూడా ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్ వచ్చింది, దానికి చాలా బాధపడ్డాము. కానీ అమ్మ నువ్వు ఏం బాధపడద్దు, వాడు పాస్ అవుతాడని చెప్పారు. ప్రూఫ్ నిన్న A+ వచ్చింది ఆ రీకరెక్షన్లో. అలాంటిది నాన్నగారు ఏ వాక్ అయినా సరే నాన్నగారు ఆశీర్వాదం తీసుకొని ఏ పనికి కూడా ముందుకు వెళ్ళట్లేను నేను. ప్రతి చిన్న విషయానికి కూడా నాన్నగారు సలహా తీసుకున్న తర్వాతనే వెళ్తున్నాను. ఇప్పుడు కూడా నాన్నగారికి ఒక కార్యక్రమం మీద అమ్మని పిలిస్తేనే వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు ఈ గురువుగారు. నా వల్ల 10 మందికి కూడా ఇంకా కూడా ఎంతోమందికి చెప్పి గురువుగారు ఆశీర్వాదం తీసుకుంటూ చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. నాన్నగారు అంటే ఎవరండి? గురువుగారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీ అబ్బాయి ఒక రిజల్ట్లో బాగా రాశాను మమ్మీ, బాగా రాశాను. అసలు నాకు మంచి రిమార్క్ పర్సంటేజ్ వస్తుంది అన్నాడు. ఒక సబ్జెక్ట్లో పోయింది, అన్ని అవుట్ స్టాండింగ్లో వచ్చి A+లో. దానికి చాలా సఫర్ అయ్యాం. పిచ్చి మొహం నువ్వు ఎడవద్దు అసలు, వాడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు, వాడు వస్తుంది చూడు రికరెక్షన్ పెట్టిమన్నారు. పెట్టిస్తే మాకు అసలు రిజల్ట్ మాకు తెలియదు. గురువుగారికి తెలిసి బాబుకి కాల్ చేశాడు, నువ్వు అర్జెంటుగా ఒకసారి నా కాడికి వచ్చిపోమని. నేను డ్యూటీలో ఉంటే కూడా మా బాబు అమ్మ గురువుగారు రమ్మన్నారంటే ఇమీడియట్గా వెళ్ళిపోనాను నన్ను. వచ్చి గురువుగారు మీకు ఒక విషయం చెప్పాలి నేనంటే నేనే చెప్తాను, మనకి ఎంత పర్సంటేజ్ కావాలి నీకు అని అడిగారంట. అప్పుడు మా బాబుకి ఆనంద బాష్పాలు, అబ్బాయి అసలు ఎంత ఇది అనిపించిందంటే సంతోషం, అంత సంతోషం అనిపించింది. ఇది ఒక్క విషయం చాలా సంతోషంగా ఉందండి. అసలు చిన్న చిన్న విషయంలో అయినా సరే ప్రతి చిన్న విషయానికి కూడా లాస్ట్ మంత్లో కూడా మా హస్బెండ్ గారికి చాలా ఉన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఏం కాదు నువ్వు అనుకున్నంత లేదు, టెన్షన్ పడకు, 15 daysలో కవర్ అయిపోతారు, అన్నీ మంచిగా జరుగుతాయి అన్నారు. డాక్టర్స్ అలా అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ కూడా అవసరం లేదు, నీకెందుకు నేను చెప్తాను, ధైర్యంగా ఉండాను. వితిన్ 1 monthలో కవర్ అయిపోయారు మా హస్బెండ్ గారు. నా మ్యారేజ్ అయ్యి 25 years ఏ రోజు సిక్ అనేది తెలియలేదు మా హస్బెండ్ గారి గురించి. అన్ఎక్స్పెక్టెడ్లీ 4.5కి పడిపోయి 4 వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయి చాలా బాధపడ్డాం. హాస్పిటల్ అడ్మిట్ చేయమంటే కూడా చేయలేదు, భయం వేసి. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేనున్నాను, మీకు నువ్వు బాధపడబాకు నాన్న అని చెప్పారు. ఆ ధైర్యం మీద హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయకుండా ఇంట్లోనే చూపించుకుంటూ అన్నీ చేసాము. ఈరోజు మంచిగా డ్యూటీ కూడా చేయగలుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా మళ్ళీ విలేజ్ జర్నీ చేయాలంటే భయపడుతున్నారు మా హస్బెండ్. కానీ నువ్వు వెళ్ళేసి రా, మా అమ్మ ఆశీర్వాదం కోసం వెళ్ళిరా అని చెప్పారు. మా అత్తయ్య గారిది సంవత్సరకం ఉంటే ఈరోజు నైట్కి కూడా జర్నీ చేస్తున్నాను. అందుకని చాలా సంతోషంగా ఉంది. నాకు నాన్నగారిని కలవడం అంటే నాకు అంత
వెల్కమ్ టు ది శ్రీ గురు చరణ్ యూట్యూబ్ ఛానల్ గారికి నమస్కారం అండి. నేను దుబాయ్ నుంచి వచ్చాను. నా పేరు ప్రసాద్ పెద్దిశెట్టి. గురుగారి గురించి కొంతమంది చెప్పారు కొన్ని విషయాలు, అది అవునా కాదా అని తెలుసుకుందామని వచ్చానండి. నిన్నే కలిశాను గురువుగారిని. ఆయన కలిసిన తర్వాత నాకు చాలా కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే నా చిన్నప్పటి నుంచి ఆయన చెప్తూ వస్తున్నారు ఆయన. సో అవి అసలు ఆయనకి నిన్నే పరిచయం. నేను నా చిన్నప్పటి నుంచి జరిగినాయి అనేది ఎలా తెలిసింది, ఎలా వచ్చింది అనేది తెలియదు. అదంతా భగవంతుని కృప అనుకుంటాను నేను. సో ఆయన చెప్పిన తర్వాత ఎలా ఉండాలి మనిషి, తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా నాకు బాగా తెలియజేశారు. సో ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలాగే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా మిసెస్ గురించి కూడా చెప్పారు ఆయన. సో ఆయన అసలు చూడలేదు ఆయన కానీ చెప్పారు. సో ఆయన చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించి సో మా మిసెస్ని కూడా పిలుచుకొచ్చాను. సో ఆమెది కూడా అంతే సేమ్, చిన్నప్పటి నుంచి చెప్పుకొచ్చారు. మ్యారేజ్ అయినాక ఇంకా జరగబోయే దాని గురించి కూడా చెప్పారు. అది చూసి మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఈరోజు మళ్ళీ వచ్చాను రెండోసారి కలుద్దామని. సో గురుగారి దర్శనం కోసం వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గురుగారితో ట్రావెలింగ్ ఎలా ఉందండి? ఆ ఒక్కరోజు ట్రావెలింగ్ మీకు అంటే ఇప్పుడు మీ గురించి ఎవరైనా ముందే ఏమైనా చెప్పారా? లేకపోతే మీకు ఆ అనుభవం కానీ అలాంటి ఎవరైనా ఆ రిలేషన్షిప్ ఎవరైనా ఉన్నారని? అస్సలు లేదండి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు విజయవాడలో, ఆయన చెప్పారు ఇలా ఇలా అనేసి, గురుగారు ఉన్నారు ఇక్కడ, జస్ట్ ఒకసారి వెళ్ళి మీట్ చేయనేసి. సో నేను ఫోన్ చేశాను ఆయన పిఏ గారికి. సో ఆయన లొకేషన్ పంపించారు, వెళ్ళి కలిశాను. అదే ఫస్ట్ టైం కూడా చూడటం కూడా నా అంతటి నాకే చాలా వండర్గా అనిపించింది, చాలా సంతోషంగా ఉందండి. సో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మీకు అంటే ఆయన చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు జెన్యూన్ అనిపించింది? అంటే మీరు ఫస్ట్ టైం కలిశాను అని అన్నారు కదా. అవునండి. ఆ ఫస్ట్ టైం ఒకసారి కలిసినందుకే మీకు ఎంతవరకు మీకు రియలబిలిటీగా అనిపించింది అనేది? రియాలిటీ అంటే ఎట్లా అంటే అండి, నేను మామూలుగా కొంతమంది దగ్గరికి వెళ్తాను. నేను జస్ట్ అంతకుముందు ఎప్పుడు 10 years బ్యాక్ వెళ్ళాను వారి దగ్గరికి. వాళ్ళు చెప్పారు ఏదో, కానీ ఈయన దగ్గరికి వచ్చి చెప్పి చూసినాక నాకు 101% కరెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే అది జరిగింది అసలు ఆయన తెలియదు, నిన్నే ఫస్ట్ టైం కలవటం. సో అనుకోండి, నా జరిగింది, జరుగుతున్నది, జరగదాని గురించి చెప్పారు. సో దానివల్ల నాకు చాలా ఆనందం అనిపించిందండి. సో మీరు గురుగారిని కలవడం మీ అదృష్టం అనుకుంటున్నారా? చాలా పూర్వజన్మ సుకృతం, అదృష్టం అనుకుంటున్నాను. హ్యాపీ ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అందుకే నేను మళ్ళీ వచ్చాను. ఈరోజు మళ్ళీ ఒకసారి కలుద్దాం అనేసి. నేను 2 days తర్వాత మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతున్నానండి. సో ఆయన ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. సో అలాగే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా, మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ సర్కిల్ ఉన్నారు, సో వాళ్ళకి కూడా తెలియజేద్దాం. సో ఎవరికైనా కానీ మనం మాట సహాయం కదా చెప్తే వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా తెలుసుకోవాలని ఉన్న దాన్ని బట్టి వాళ్ళు కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీ గురు చరణ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం గురువుగారిని మా ఫ్రెండ్ ద్వారా కలిసినప్పుడే ఫస్ట్ టైంకి మాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ కనిపించినాయి. మా గురించి, మా హస్బెండ్ గురించి మొత్తం ఉన్నట్టు హెల్త్ ఇష్యూస్ అన్నీ టోటల్గా చెప్పారు. తర్వాత మా పాప గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండే, మాకు రిలేటెడ్ కొన్ని టెన్షన్స్ ఉండే, అవన్నిటి గురించి అడిగాము. ఒకటి అన్నీ క్లియర్ అవుతూ వచ్చాయి. ఎప్పుడు కలిసినా మాకు పాజిటివ్ వైబ్స్ బాగా కనపడతాయి గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు. ఈసారి మళ్ళీ కలవడానికి వచ్చాము. జస్ట్ ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము ఒక ఆలోచన ఉంది, జాబ్ బిజినెస్ దాని గురించి ఎటు వెళ్ళాలి అనే డైలమాలో ఉన్నాము. దాని నుంచి కనుక్కోవడానికని వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము BHL బీరంగూడ నుంచి వస్తున్నాము. మీకు ఎవరు చెప్పారు గురుగారి గురించి? మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. వాళ్ళకి గురువుగారు అంతకుముందే పరిచయం, వాళ్ళకి ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి పరిచయం గురువుగారు. అయితే అనుకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. సడన్గా అంటే మా ఇట్లా అని చెప్పలేదు, సడన్గా ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చారు. తర్వాత ఇలా గురువుగారు వచ్చారు అని చెప్పినప్పుడు సరే ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పేసి అని గురుగారి దగ్గరికి వచ్చి కలిసామన్నమాట. మూడు సార్లు. మీరు 3వసారి అంటారు కదా, లాస్ట్ 2 times గురుగారిని కలిసిన అనుభవాలు ఎలా ఉంది మీకు? అంటే అంతే పాజిటివ్స్. గురుగారు చెప్పిన విషయాలు కొన్ని నాకు జరిగినాయి, ప్లస్ కొన్ని ముందే చెప్పారు ఇది అవుతుంది ఇలాగా అని చెప్పేసి అని చెప్పినట్టు చాలా మటుకు జరిగిందండి. అంటే పాస్ట్ గురించి ఏమైనా చెప్పారా మీకు? పాస్ట్ గురించి చెప్పారు, ప్రజెంట్ గురించి కూడా కొన్ని చెప్పారు. సో పాస్ట్ మీకు ఆయన చెప్పింది మ్యాచింగ్ అయిందా? టోటల్గా అయింది. మనసులో మాట ఎలా వస్తుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. గురుగారికి ఇట్లా మా ఫేస్ చూడంగానే ఫేస్ రీడింగ్ లాగా మొత్తం అంతా తెలిసిపోతుంది. మా హస్బెండ్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండింది, చూడంగానే ఫస్ట్ టైం చూడంగానే అసలు టక్టక్క చెప్పేశారు.
అసలు మేమే స్టన్ అయిపోయాం, ఏంటి ఇట్లా అనేసి అని అనుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళి కలుద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కలిసాము. కలిసి నుంచి కొంచెం మాకు ఎప్పుడైనా అనుకుంటే చాలా మనసులో కొన్ని పాజిటివ్గా జరుగుతుంది, అందుకని చెప్పేసి మళ్ళీ కలవడానికని వచ్చాము. ఇప్పుడు గురుగారు జాతకాలు కానీ అవన్నీ స్టార్స్ అవన్నీ చూస్తారా లేకపోతే ఆహా లేదండి, అసలు ఫేస్ చూస్తే డైరెక్ట్ టోటల్ మన బయోడేటా అంతా వస్తుంది. మన బయోడేటా రెజ్యూమ్ ఇచ్చినట్టు టోటల్గా మన పాస్ట్ మొత్తం వచ్చేస్తుంది, మన ఫ్యూచర్ కూడా వస్తుంది నాకు తెలిసి. మీకు గురుగారు ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ఎప్పుడు ఏదున్నా కానీ తలుచుకుంటే చాలు అని అనిపిస్తుంది. సో మళ్ళీ మళ్ళీ మీరు ఎవరికైనా చెప్పడం కానీ జరుగుతుంది? చెప్పాను, మా ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి తీసుకొచ్చాను కూడా. వాళ్ళకి అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పకుండానే గురువుగారు వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. అసలు యాక్చువల్గా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ టోటల్గా చెప్పేశారు, వాళ్ళు అడగకుండానే వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఏంటి ఎట్లా ఏ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు అనేది కూడా చెప్పేశారు. మాలాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఒక్కసారి మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా గురువుగారిని కలవండి. మళ్ళీ మా ఎక్స్పీరియన్సెస్ ఇంకేమన్నా తెలుసుకోవాలి, ఇంకా మాలాంటి వ్యూవర్స్ మాలాంటి ఫాలోవర్స్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలంటే శ్రీ గురుచరణ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. వెల్కమ్ టు శ్రీ గురుచరణ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నీరజ. నేను మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్లో గురూజీని చూశానండి. ఆ రోజు నుంచి అతన్ని కలుద్దాము అని మనసులో అనిపిస్తుంది. అయితే నిన్న ఒకసారి కాల్ చేసి కలుద్దాం అనుకున్నాము, కానీ మధ్యలో వచ్చేసరికి నేను కలవట్లేదమ్మా వెళ్ళిపోండి అంటే సరే అని బ్యాక్ వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి టీ తాగుతుంటే మళ్ళీ ఫోన్ చేసి వస్తానమ్మా రండి అంటే సరే అని కలిసామండి. నిన్న మాట్లాడాము. కలిసాక నాకు జీవితంలో జరిగింది నిజంగా అలాగే చెప్పారనమాట. ఎలా చెప్పారా అని నేనే షాక్లో అయిపోయాను కొంచెంసేపు. మా అమ్మాయి జీవితంలో కానీ నా జీవితంలో జరిగినాయి అన్నీ నువ్వు అందరికీ చేస్తావు, కానీ ఇప్పుడు నువ్వు ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు, సాయం చేయట్లేదని నిజంగా చెప్పారు. అది నమ్మి మళ్ళీ నేను నెక్స్ట్ డే గురూజీని కలుద్దామని మళ్ళీ వచ్చానండి. నమ్మితే మీరు కూడా ట్రై చేయండి గురూజీని కలవడానికి. నాకైతే మంచి అనుభవం వచ్చిందండి. మీరు గురుగారిని ఎన్నిసార్లు అయిందండి? ఇది ఎన్నోసారి మీరు కలవడం గురుగారిని? రెండోసారి అండి. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్లో కలిశాను, కానీ ఏదైనా చెప్తారేమో అనుకొని వెయిట్ చేశాను, కానీ చెప్పలేదు. జస్ట్ దర్శనం ఇచ్చి పంపించారంతే. మళ్ళీ నిన్న దర్శనం ఇచ్చారనమాట. నిన్న ఇచ్చారు, మాట్లాడాము. ఓకే మాట్లాడామండి. అంటే నాకు అనుభవమైనవి కరెక్ట్గా చెప్పారు. అది మీరు నమ్మినా నమ్మకున్నా నేను నమ్ముతాను అనమాట. అది ఎవరెవరి ఒపీనియన్ అండి. అంటే నా జీవితంలో జరిగింది కాబట్టి నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా అనిపించింది, నేను చెప్తున్నాను. చేయొచ్చు. ఓకే చేయొచ్చు, చెప్తాను కూడాను. అంటే నిన్ననే కలిసాను, ఈరోజు సెకండ్ టైం అనమాట. ఇంకా దర్శనం అవ్వలేదు, అయ్యాక మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను. సొల్యూషన్ ఇంకా ఏం లేదండి, చెప్పారు కానీ ఈరోజు చెప్తా అన్నారు. ఫస్ట్ టైం సెకండ్ టైం. ఓకే. అంటే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి అనుభవాలు చెప్పారు కాబట్టి నేను కూడా తెలుసుకుందామని వచ్చాను అనమాట. మేము బిహెచ్ఎల్ నుంచి వస్తున్నామండి. బిహెచ్ఎల్ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, కలిసి ఉంటాం అనమాట వాళ్ళ ద్వారా. హ్యాపీగా ఉంది. అంటే నాది కరెక్ట్, నాది చెప్పేశారనమాట అది. ఓకే. మీరు కూడా టైం ఉంటే వీలుంటే శ్రీ గురుచరణ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు కూడా అనుభవాలు తెలుసుకోండి. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.